నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. బీఆర్ఎస్ పార్టీ నుంచి తాజాగా బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఏకంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నాటి నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా తనపై దుష్ప్రచారానికి తెరలేపిందని అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసి తన పరువు భగ్నం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ గెలిపిస్తే తాను ఎమ్మెల్యే కాలేదని, ప్రజలు ఓటేసి గెలిపిస్తే అయ్యానన్నారు. తమలాంటి వాళ్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠమెక్కారని కామెంట్ చేశారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న తనను ప్రభుత్వ నిర్ణయాల్లో ఇన్వాల్వ్ చెయ్యలేదని అన్నారు. ఎస్సీ బిడ్డనైన తనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడితే బాధ్యత మరిచి స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని ధ్వజమెత్తారు. తనపై రాజకీయ అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకపోవడంతోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యక్తిగత దుష్ప్రచారాలకు దిగుతుందని అన్నారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని గువ్వల బాలరాజు అన్నారు.